ఓకే కింగ్డమ్ రిలీజ్ డేట్ జూలై 31 అంట. చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న ఈ సినిమా గురించి. 44 సెకండ్ ఒక టీజర్ రిలీజ్ చేశారు. యాక్షన్ ప్యాక్డ్ అంటున్నారు, పొద్దు నుంచి బాగా వింటున్నా. సో చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ మ్యాన్. నిజంగా వన్ ఆఫ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ 2025. బాగుండాలని కోరుకుంటున్నా. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకున్నారండి. ఏమైనా చేస్తా సార్, అవసరమైతే ఓకే మొత్తం తగలబెట్టేస్తా సార్. ఓకే ఏదో పెద్దగా జరగబోతుంది. ఓకే హ్యాపీ 30 seconds బాగా ఇచ్చారు. ఓకే బాగుంది, చాలా బాగుంది. అంటే లైక్ మనకి ఫస్ట్ టైం రిలీజ్ చేసిన లుక్ ఏదైతే ఉండేనో ఫస్ట్ పోస్టర్లో, ఆ కైండ్ ఆఫ్ లుక్స్ ఉన్నాయి దీంట్లో. మనమే ఏంటబ్బా డిఫరెంట్ ఉంది అనుకున్నా కానీ లేదు, ఫ్యామిలీ స్టార్ లుక్ కూడా ఉంది. హ్యాపీ ఆన్ దాట్. అంటే లైక్ ఈ లుక్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ లుక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే అన్నట్టు. ఈ లుక్ అయితే చాలా బాగుంది. అండ్ అంటే లైక్ నేనేమనుకుంటున్నా అంటే లైక్ ఉదాహరణ చీకటిని చీల్చుకుంటూ వచ్చే కొత్త రాజు ఎవరైతే ఉంటారో వాళ్ళ ట్రైబ్కి, ఆ ట్రైబ్ యాక్చువల్లీ హీ వాజ్ సపోజ్ టు బి కానిస్టేబుల్. తర్వాత హీ నోస్ హిస్ పాస్ట్, తర్వాత హీల్ బికమ్ దాట్ గాయ్. ఫస్ట్ దీంట్లో అసలు ఎంత లీన్ ఉన్నాడంటే వీడి అసలు చాలా లీన్ ఉన్నాడు కదా, అసలు చాలా బక్క ఉన్నాడు. తర్వాత ఇట్లా అయిపోయాడు సినిమా. లైక్ అదే స్టోరీయా ఇట్లా తయారు చేసి నాకు అర్థం కావట్లేదు. కానీ అసలు దీనిలో ఎంత లీన్ ఉన్నాడు. ఇది ఫ్యామిలీ స్టార్ లుక్, ఇది ఫ్యామిలీ స్టార్ లుక్ నుంచి ఈ కేమ్ బ్యాక్ టు దిస్. ఓ మై గాడ్, కేక్ అసలు మామూలు లేదు. అండ్ 30 seconds అంటే లైక్ ఏమో అంటే లైక్ ప్రస్తుతం నాకు థాట్ ప్రాసెస్ ఏం నడుస్తుందండి ఇప్పుడు ప్రస్తుతం నాకు. ది సినిమా వాజ్ సపోజ్ టు రిలీజ్ ఇన్ జూలై 31 రావాల్సింది. సో వీళ్ళు ట్రైలర్ గీలర్ అనేది పెద్దదైనా ప్లాన్ చేస్తే బాగుండేదేమో. అంటే లైక్ ఇంకా జనాలకి ఇంకా కింగ్డమ్ వస్తుందని చెప్పడమే ఇప్పుడు స్టార్ట్ అయింది. సో మేబీ అట్లా స్టార్ట్ చేసింటే బాగుండేదేమో. సో ఐఎమ్ థింకింగ్ కొన్ని రోజులు అయింది, కొన్ని రోజుల తర్వాత హీల్ గో టు, చెప్తున్నా కదా, ప్రిజన్కి వెళ్తాడు. నా ఇష్టం ఉన్నట్టు సొల్లు బాగుతున్నా అట్లా అనుకోండి. బట్ చూడాలి ఎట్లుంటుందో. అంటే లైక్ సంథింగ్ ఏదో అయింది, ఈ తను వడిసే ఏదో సంథింగ్ ఈ డిడ్. సో జైలు వేసిర్రు, జైలుకి నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు గెట్ టు నో దట్ హీస్ వాట్ కాల్ ఇట్ ట్రైబ్ మెంబర్ ఆర్ సంథింగ్ దట్. సో అట్లా ఇది స్టార్ట్ అయింది అనుకుంటున్నా సినిమా. ఈయనెవరో తెలియదు భయ నాకు, లైక్ యాక్టర్ ఎవరో తెలీదు, ఆయన విలన్నా కాదా తెలీదు. సో ఎక్సైటెడ్ ఫర్ దాట్ టూ. అండ్ సినిమాటోగ్రఫీ మామూలు భయ నిజంగా. సో బాబాయ్ క్యాకునే ఒక్కొక్క ఫ్రేమ్ అయితే మాత్రం. సో ఎక్సైటెడ్, హ్యాపీ, ఇంకేం వద్దయ్యా చాలు. సినిమా రిలీజ్ అవబోతుంది June 31 నాడు. ఫస్ట్ టైం షార్ట్స్ అయితే మాత్రం బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్సైట్. ఇంకేం చెప్తామంటే లైక్ జూలై 31 కాబట్టి వాళ్ళు ఒక మంచి డేటే పెట్టుకున్నట్టే అనుకోవచ్చు. ఎందుకంటే హరిహర వీరమ్మలు ఇటు వస్తుంది. సో హరిహర వీరమ్మలు విల్ హ్యావ్ 1 week, July 24 to 31. మేబీ సినిమా బాగా ఆడితే ఖచ్చితంగా బాగానే వస్తాయి. ఇదికి మళ్ళీ వీళ్ళకి July 31 నుంచి August 14 వరకు సితారా వాళ్ళే కొనేసి 80 కోట్లు పెట్టి వార్ 2. సో వార్ 2 వస్తుంది. కూలీ ఆల్సో విల్ కమ్. సో దే విల్ హ్యావ్ 2 weeks. సో ఏదైనా కొట్టినా కానీ 2 weeks దగ్గరికి వెళ్ళిన వాట్ ఈస్ ఏ గెట్ మంచిగా వచ్చేస్తాయి. అండ్ ఐఎమ్ నాట్ థింకింగ్ దే ఆర్ గోయింగ్ ఫర్ హిందీ తెలుగు సంథింగ్, ఐ డోంట్ నో. అంటే లైక్ ఆ రేంజ్లో ప్రమోట్ చేసే అంత టైం ఉందా అంటే ఐ డోంట్ నో. ఎందుకంటే వీళ్ళు జస్ట్ తెలుగు అండ్ తమిళ్ మాత్రమే రిలీజ్ చేశారు. హిందీలో సామ్రాజ్య అని పేరు పెడతారు అనమాట. సో దాని ఇట్లా చూపిస్తారో చూడాలి. అండ్ ఏమంటారు, ఇప్పుడు బెటర్ చేయాలి, ఇంకా ప్రమోషన్స్ బాగా గట్టి చేయాలి. లైక్ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, టోటల్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ చూపెట్టాలి ఎట్లుంటుందో. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఒకటే భయ్యా, అంటే లైక్ రష్ చేస్తున్నారనే ఫీలింగ్ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజ్ డేట్. అంటే ఒక 1 month ముందు నుంచి అట్లా చెప్పుంటే బాగుండేది. బట్ స్టిల్ వీళ్ళకి రిలీజ్ డేట్ ఇష్యూస్ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ వాళ్ళు అక్కడేమో మేము దాటనీయమంటారు, 25th నాడు రావాలన్నారు యాక్చువల్గా. సో 1 week అటు ఇటు పోస్ట్ చేసారు. అండ్ ఇది మనకి August 27 నాడు యాక్చువల్లీ దే హ్యావ్ మాస్ జాతర. August 14th వార్ 2 కొనేసారు. సో కంటిన్యూస్ లైక్ నెక్స్ట్ 3 రిలీజెస్ పెద్దవి వీళ్ళవే, సితారావే. సో దాన్ని బట్టి సెట్ చేసుకుంటున్నారు. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్, డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ మ్యాన్ వెరీ ఎక్సైటెడ్. ఈ సినిమాతో గౌతమ్ తిన్నూరి వీడి కొట్టబోతున్నాను గట్టి అనిపిస్తుంది నాకైతే మాత్రం. మీ థాట్స్ ఏంటి అసలు చూసిన తర్వాత? నాకైతే పిచ్చి నచ్చింది. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయ్యేమా. అండ్ బై.